ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గిన ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చినప్పటికీ ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగటం వంటి కారణాలతో ధరలు వరుసగా ఎగబాగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర 2 లక్షల దాకా చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వల్పంగా తగ్గిన ధరలు ఇప్పుడు మళ్ళీ జోరు చూపిస్తున్నాయి. ఒక్క రోజులోనే బంగారం ధర 2,000కు పైగా పెరగడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 24 నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,780 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,300గా నమోదైంది. రాజధాని హైదరాబాద్లో ఈ ధరలే అమల్లో ఉండగా విజయవాడలో కూడా ఇదే స్థాయిలో బంగారం విక్రయాలు జరుగుతున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర స్వల్పంగా అధికంగా 1,61,510 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల ధర 1,48,060 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరలు హైదరాబాద్తో సమానంగా కొనసాగుతున్నాయి. దక్షిణ భారత ప్రధాన నగరమైన చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల ధర 1,62,120 రూపాయల వరకు చేరగా 22 క్యారెట్ల ధర 1,48,610 రూపాయలుగా ఉంది. బెంగళూరు, కోల్కతాలో కూడా ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. దక్షిణ రాష్ట్రం కేరళలో కూడా ఇదే ధరల పరిస్థితి కనిపిస్తోంది. ఇక వెండి ధరలు కూడా భారీ మార్పులకు లోనవుతోంది. గతంలో కిలో వెండి ధర 4 లక్షల వరకు చేరగా ఆ తర్వాత 1,00,000 రూపాయలకు పైగా తగ్గింది. అయితే గత 2 రోజులుగా మళ్ళీ పెరుగుదల ప్రారంభమైంది. ఒక్క రోజులోనే వెండి ధర 25,000 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి ధర 3,100,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ధరల ఈ మార్పులతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. పెళ్లిళ్ళు, శుభకార్యాల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు గందరగోళానికి గురవుతున్నారు. పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ కొనుగోలు కొనసాగిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి వచ్చే రోజుల్లో ధరల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.